హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. ఒక చిన్న విషయాన్ని, వాస్తవమైనటువంటి విషయాన్ని, కఠినమైనటువంటి విషయాన్ని, చేదు వాస్తవాన్ని డిస్కస్ చేద్దామా? ఎస్. మనము బయటికి వెళ్తూ ఉన్నప్పుడు మనకి చిన్న సహాయం ఎవరైనా చేసినట్లయితే, ఎగ్జాంపుల్, మీ స్టాండ్ తీసుందండి, బైక్ స్టాండ్ ఇలా వేసి ఉంది అని చెప్పినా కానీ, లేదా ఏదైనా ఒక చిన్న చేంజ్ ఇచ్చినా కానీ, 500కి చేంజ్ ఇచ్చారు, 100కి చేంజ్ ఇచ్చారు, లేదా దారిలో ఒక వ్యక్తి ఏదో ఒక చిన్న సమాచారాన్ని ఇచ్చాడు, వెంటనే ఏం చేస్తాం ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం అని చెప్తాం. ఎవరో తెలియదు, చేసిన సహాయం చాలా స్వల్పమైనటువంటిది అయినా కూడా వాళ్ళకి థ్యాంక్ యూ అండి అని చెప్పేసి చెప్తాం. ఇక నేటి తరం విద్యార్థులను అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఫ్రెండ్సే లోకం, స్నేహితులే ప్రపంచం, అంతే కదా. మగవాళ్ళైతే, అబ్బాయిలైతే ముఖ్యంగా అరే చిచ్చా, అరే మత్స, ఓకేనా, మా మత్స ఈజ్ మై లైఫ్, ఓకేనా, జీవితాంతం మత్సే అని చెప్పేసి. ఇంకా అమ్మాయిలేమో లేటెస్ట్గా ట్రెండ్ స్టార్ట్ చేశారు, అత్త అంట, ఆంటీ అని పిలుచుకుంటున్నారు. ఇక అబ్బాయిలు అయితేనేమో మామ, కాక, చిచ్చ, మచ్చ, ఇలా వాళ్ళే జీవితం. ఏది నీకు ఈ పరిచయమైనటువంటి ఈ కొద్ది రోజుల పరిచయానికే వాళ్ళు నీకు జీవితంలో సర్వస్వం అయిపోయారు. మరి ఇంతకంటే లక్షల కోట్ల రెట్ల విలువైనటువంటి సహాయాలు నీకు జీవితాంతం చేసినటువంటి వ్యక్తులు ఒక ఇద్దరు మహనీయులు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? రైట్, మీరు ఆల్రెడీ గుర్తుపడుతూ ఉన్నారు. ఓకే, కానీ మరి అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం ఎందుకండి అంత చేదుగా ఉంటారు? ఎందుకండి వాళ్ళు ఏదైనా మాట్లాడగానే కసిరించుకుంటారు? ఓకే, మీరు వాళ్ళ ప్రాణమని మీకు తెలుసా? మీరు జీవితంలో గొప్ప గొప్ప స్థానాలను అధిరోహించి గొప్పగా బ్రతకాలని, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళకంటే 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,000 రెట్లు ఆనందంగా హాయిగా బ్రతకాలని వాళ్ళు కోరుకుంటున్నారని మీకు తెలుసా? ఎస్. కాబట్టి వాళ్ళందరికంటే కూడా 1,00,000 రెట్లు మీరు అనుకుంటున్నట్టుగా ఎక్కువ విలువని మీ పేరెంట్స్కి, మీ తల్లిదండ్రులకి ఇవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.